2014వ సంవత్సరంలో స్థాపించబడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ తల్లిదండ్రుల, విద్యార్థుల ప్రశంసలు పొందిన మా గాయత్రి విద్యా మందిర్ వారు కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ అందిస్తున్న 12వ వార్షికోత్సవ సంబరాల సందడి. శ్రీ గాయత్రి విద్యా మందిర్ పొదలకూరు 12వ వార్షికోత్సవ సంబరాలు. శ్రీ గాయత్రి విద్యా మందిర్ అనే పాఠశాలను పొదలకూరు పట్టణం నందు 2014వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి అనగా 2014 నుండి వరుసగా మండలంలో 10కి 10 అత్యధిక పాయింట్స్ ను సాధించి మండల స్థాయిలో విజయ సంకేతం ఎగురవేస్తున్న ఘనత మా గాయత్రి విద్యా మందిర్దే. 2015వ సంవత్సరంలో చెకుముకి పరీక్షలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన మా ఆణిముత్యాలు షన్విత, భావన మరియు పవనేశ్వర్ 2014-15వ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి నాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రతిభా అవార్డులు అందుకున్న విద్యాసంస్థ మా గాయత్రి విద్యా మందిర్. మా ఆశా జ్యోతులు, ఆశా కిరణాలు ఎం రవితేజ, ఏ జ్యోతి షన్విత మా పాఠశాల కీర్తిని మండల స్థాయిలో మారుమోగించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి కుమార్తె, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి దీపా వెంకట గారి చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం మండల స్థాయిలో మా విద్యార్థుల, మా పాఠశాల కీర్తి ప్రతిష్టలు మరోసారి మారుమోగాయి. 2015వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్స్ బాలికల బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో విజేతలుగా నిలిచి ఆంధ్ర జట్టుకు ఎంపికై అప్పటి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డును, ప్రశంసా పత్రాలను అందుకున్న మా గాయత్రి విద్యార్థిని హర్షిత 3వ ఆల్ ఇండియా చిల్డ్రన్ ఆర్ట్ పోటీల నందు బాలరత్న అవార్డుకు ఎంపికైన ఎం లీలా మోహన్ భావి విద్యార్థులకు ఆదర్శమైనాడు. అంతర్జిల్లాల వాలీబాల్ సీనియర్ బాలికల జట్టుకు ఎంపికైన మా గాయత్రి ఖేల్ రత్నం కావ్య, అంతర్జిల్లాల అండర్ 18 వాలీబాల్ జిల్లా జట్టుకు ఎంపికైన మరో ఆణిముత్యం కె జగదీష్. 2015-16వ సంవత్సరంలో జరిగిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో పొదలకూరు మండలం నుండి నవోదయ సీటు సాధించిన వేముల జ్యోత్స్న మా గాయత్రి విజయ దుందుబి మ్రోగించింది. ఫస్ట్ జోనల్ లెవెల్ ఛాంపియన్షిప్ 2023-24 మార్షల్ ఆర్ట్స్ స్క్వే గోల్డ్ మెడల్ సాధించిన మా విద్యార్థులు నిత్య వైష్ణవి, మేఘన, కుశల్ కుమార్. 29th సబ్ జూనియర్స్ నేషనల్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2024-25 నందు గోల్డ్ మెడల్ సాధించిన మా విద్యార్థిని శ్రీవల్లి. ఫస్ట్ ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన మా విద్యార్థి సిరసనం బేటి చేతన్ సంహిత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ నేషనల్ లెవెల్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన మా విద్యార్థి సిహెచ్ హేమసుందర్. విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో జరిగిన 2025 అబాకస్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మా విద్యార్థులు. చిన్నపిల్లలకు సైతం ఆటల ద్వారా, యాక్టివిటీస్ ద్వారా విద్యను నేర్పించే ప్రత్యేక అనుభవం కలిగిన ఉపాధ్యాయుని సిబ్బంది మా ప్రత్యేకతయే. నవోదయ తరగతులు అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత బోధించి ఫలితాలు సాధిస్తున్నాము. విద్యలో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్న మేటి సంస్థ మా గాయత్రి విద్యా మందిర్. పాఠశాల ప్రాంగణంలో ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను ముందస్తుగా జరుపుకునే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఘనత మాకే సొంతం. చేతి వ్రాతను మెరుగుపరచుటకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ
క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దుటయే లక్ష్యంగా కలిగిన సంస్థ మా గాయత్రి విద్యా మందిర్. పాఠశాలను ఈ విధంగా విజయ పథంలో నడుపుతున్న మా పాఠశాల యాజమాన్యం వారు శ్రీ గౌరవనీయులైన చైతన్య కుమార్ రెడ్డి గారికి మరొక మారు ప్రత్యేక ధన్యవాదాలు.